జై వాసవి. నేను మీ అజంతా కేకే త్రినాథ్ కుమార్, చైర్మన్, తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ మాట్లాడుతున్నాను. అందరికీ జై వాసవి. నిన్నటి రోజు మన తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై తరపున మన తిరూరు గుడి నుంచి జ్యోతి తీసుకొచ్చాము. దానికి చైర్మన్గా ఎస్వి పద్మనాభం గారికి బాధ్యతలు అప్పగించాము. ఆయన టీం అయిన భోగనాథ శివకుమార్, కనగిరిపుల సీతారాం, శ్రీధర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బిడ్డలు, అదే మరిగా తిరూరులో ఉండే రాజశేఖర్, వాళ్ళ బ్రదరు సుజీత, జనార్దన్, సేతు, వనితాసు అందరూ కలిసి, మళ్ళీ మన సతీషు, స్వర్ణ వాళ్ళ అమ్మాయితోటి వచ్చి నిన్న మన గుడిలో మన పంతులు భాస్కర్ గారు జ్యోతికి చాలా బాగా పూజ చేసి మనల్ని పంపించారు. తిరూరు టీం బాగా మనకి ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకి చాలా సంతోషం. నిన్నటి రోజు ఎస్వి పద్మనాభన్ వాళ్ళ టీము బాగా కృషి చేసినందువలనే నిన్నటి రోజు మన వాసవి జయంతి సెలబ్రేషన్స్, వాసవి జ్యోతిని సక్సెస్ఫుల్గా మన చెన్నైలో ఉండే కొత్తవాల్చాడి అమ్మవారికి సమర్పించాము. వాళ్ళ టీంకి చాలా సంతోషం. అలాగే మనము తిరూరు నుంచి 4:10కి బయలుదేరాము. వచ్చేదారిలో తిరునూరు గుడి వాళ్ళు మన జ్యోతికి మర్యాద చేశారు. ఆవడి వాసవి క్లబ్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినా కూడా మన వాసవి జయంతి జ్యోతికి మర్యాద చేసి, రోడ్లో ఉండి మర్యాద చేసి మనందరికీ అల్పాహారాలు ఇచ్చి మనల్ని గౌరవించారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఆవడి కొత్తగా గుడి కడుతున్నారు. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ మహాసభ టీం అక్కడ ఉంది. వనితాసు, యూత్ అందరూ బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మన వాసవి జ్యోతికి మర్యాద చేసి అల్పాహారం ఇచ్చి మనల్ని బాగా వాళ్ళు ట్రీట్ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. అక్కడి నుంచి బయలుదేరి అరౌండ్ 8 o'clockకి సౌత్ ఇండియా వైశ్య అసోసియేషన్ శంకర్రావు చైర్మన్గా ఉన్నారు. ఈస్ ప్రెసిడెంట్. జాయింట్ సెక్రటరీస్ నరసింహులు గారు, అశోక్ గారు, ట్రెజరర్ పసల రమేష్ గారు వాసవి జయంతి సెలబ్రేషన్స్ని మన సుబ్బారావు గారు అది ఫుల్గా చాలా ఏళ్ళగా తన యొక్క ఆధ్వర్యంలో చేస్తున్నారు. మనల్ని రిసీవ్ చేసుకున్నారు. మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. అరౌండ్ 600-700 మంది పైన ఉన్నారు. అప్పుడు 500 పాల్కొడం అంతా ఉండి మన వైస్ చైర్మన్ అయిన అందరూ మన టీంలో ఉండేవాళ్ళు, మన అడ్వైజరు అందరూ శివాలో ఉన్నప్పుడు మనకి బాగా మర్యాద చేశారు. వాళ్ళతోటే మేళతాళాలతోటి మన గడౌన్ స్ట్రీట్లో ఉండే సౌత్ ఇండియా వైశ్య అసోసియేషన్ దగ్గర నుంచి మన ఎస్కేబిడి స్కూల్ అక్కడ మెయిన్ ప్రొసెషన్ స్టార్ట్ అవుద్ది. అక్కడికి పోయాము. స్కూల్ లోపల ఎస్కేబిడి వాళ్ళు తెచ్చిన జ్యోతిని, మన జ్యోతిని పక్కన పెట్టి మన జ్యోతికి కూడా బాగా మర్యాద ఇచ్చారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఎస్పెషలీ ట్రస్టీస్ ఆఫ్ దట్ ఎస్కేపిడి చారిటీస్, మెయిన్లీ మన దేశు లక్ష్మీనరసింహులు గారికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు ఉండి మన యొక్క జ్యోతికి తీసుకొని తక్క మర్యాద చేశారు. అక్కడి నుంచి 164 గోవిందపనాయక స్ట్రీట్లో ఉండే మన తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ ఆఫీస్కి మన జ్యోతిని తీసుకుపోయి అక్కడ పూజ చేసాం. పైన 4th floorలో చేసి తర్వాత కింద వచ్చి ఎస్కేపిడి ప్రొసెషన్ తోటి మనం కంటిన్యూ అయ్యాము. నిన్నటి రోజున మన ఆఫీస్ ముందల కూల్ డ్రింక్స్ ఇచ్చాము అందరికి. ఒక బాటిల్స్ ఎవరెవరు ప్రొసెషన్లో వస్తున్నారో వాళ్ళకి ఇచ్చేసాము. అందరూ హ్యాపీ. ఆ టైంలో ఉంటే బాగుంటుందని ఎదురు చూశారు అందరూ. బాగుండింది. బాగా ఆర్గనైజ్ చేశాము. ఎస్పెషల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ పద్మనాభన్ ఫర్ ది గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్. అదే మరి మన సెక్రటరీ నరసింహులు గారు, జాయింట్ సెక్రటరీ వాసుదేవన్ గారు, ట్రెజరర్ పురుషోత్తం గారు,
బాలసుబ్రహ్మణ్యం అన్న, ముత్తుకుమార్ అన్న, ఒక 5-6 మంది పైకి వచ్చి మనం పూజ చేసి ఉన్నారు. ఎవరైనా పేరు మిస్ అయితే తప్పుగా అనుకోవద్దు. అదే మరి మన స్కూల్కి వచ్చినప్పుడు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ టంకుటూరు రామకృష్ణ గారు వచ్చి మనల్ని ఆశీర్వదించారు. ఆయనకి చాలా చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. మార్నింగ్ అవర్స్లో వచ్చి మన జ్యోతి దగ్గర ఉండి ఆయన మనల్ని స్టార్ట్ చేసి పంపించిన దానికి చాలా చాలా కృతజ్ఞతలు మన టంకుటూరు రామకృష్ణ గారికి. అదే మరి వ్యామ్ టీం అక్కడ ఉన్నారు, అందరికీ చాలా సంతోషం. వచ్చిన ప్రజలు, పబ్లిక్, మన మెంబర్స్ కానో అందరూ మన జ్యోతిని వాళ్ళ చేతిలో తీసుకొని ఒక 10 సెకండ్లు నడిచి చాలా మర్యాద చేశారు. ఈ జన్మలో మరవని దినంగా నేను భావిస్తున్నాను. ఒక 25 ఏళ్ళు చేశాను. దిస్ ఈజ్ 25th టైం ఐఎమ్ డూయింగ్ దిస్ జ్యోతి. నౌ ఐ ట్రాన్స్ఫర్డ్ దట్ బాధ్యతలు వచ్చి మన పద్మనాభం గారికి ట్రాన్స్ఫర్ చేశాను. ఆయన వాళ్ళ టీము రాయబోయే రోజుల్లో నాకు మించి బ్రహ్మాండంగా చేస్తారు, నాకు చాలా నమ్మకం ఉంది. ఇట్స్ ఎ వెరీ స్పోర్టివ్ గై పద్మనాభన్, వెరీ డెడికేటెడ్. వాళ్ళ ఫ్యామిలీ ఫుల్గా బాగా డెడికేషన్, వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, అందరూ బ్రదర్స్ అందరూ వెరీ డెడికేటెడ్ ఫర్ ది సొసైటీ. శివకుమార్ కానీ, సీతారాం కానీ, శ్రీధర్ కానీ ప్రతిసారి మనతోటి ఉండి చేస్తారు. కొంతమంది మిస్ అయ్యారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దెమ్. దే మిస్డ్ ది ఛాన్స్ దిస్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ గలా, జాయినింగ్ విత్ దిస్ గలా ఈవెంట్. ఒక వైశ్యులకి వాసవి జయంతి ముఖ్యమైనది. అది మన ప్యారిస్లో ఉండే కొత్తవాళ్ళ చేవడిలో ఉండే అమ్మవారు చేసేదంత ఇది కాదు. మోర్ దెన్ 300 ఇయర్స్ ట్రెడిషన్ ఉండే గుడి అది. అంత పవర్ఫుల్ అమ్మగారు. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మన పద్మనాభాన్ని సపోర్ట్ చేసి ఇది బాగా చేయండి. అదే మరి మన తిరూరు టీము బాగా చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. మన యొక్క చిన్న ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం ఏదైనా మనకి పక్కన ఉండి మన చీమగుర్తి గోవిందరాజులు మనకి బాగా గైడెన్స్ ఇస్తున్నారు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ని ఈజ్ ఫుల్లీ యూటిలైజింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఫండ్ రైజింగ్ కానివ్వండి, అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు నేను ఆయనకి ఈ వాసవి జయంతి సందర్భంగా నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పేవాళ్ళ. అదే మరి మన తిరూరు గుడిలో రెనోవేషన్ పనులు స్టార్ట్ చేసేసాము. విగ్రహాలు రానంతలో ఫర్దర్ వర్క్ చేయలేదు. వితిన్ 1 వీక్ 10 డేస్లో మన విగ్రహాలు వచ్చేస్తాయి. అంటే పరివార స్వాములు రాగానే మనం పని స్టార్ట్ చేస్తాము. ఇప్పుడే చాలామంది దాతలు మనకి కొంతమంది ఇచ్చారు, కొంతమంది కమిట్ అయ్యారు. వాళ్ళందరికీ చాలా సంతోషం నాకు ఇచ్చిన దానికి. అదే మరి మీ టీం, మన టీం అందరూ ప్రతి ఒక్కరు పిహెచ్డీలు కానివ్వండి, అడ్వైజర్ కానివ్వండి, ఈసీలో ఉండేవాళ్ళు కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, ఎనీ ఆర్యవైశ్య, ఐ బెగ్ ఎవ్రీబడి కైండ్లీ సపోర్ట్ us ఫర్ ది టెంపుల్ రెనోవేషన్ ప్రోగ్రామ్కి. మన అమ్మవారిని ఎంత శాంతిపరిస్తే అంత మనకి బాగా జరుగుద్ది. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ది జీవనోద్ధారణ చేసి మన తిరుపతి కన్యకా పరమేశ్వర గుడికి మీరు, మీ బంధుమిత్రులు, స్నేహితులు అందరి దగ్గర మీరుగా వాలంటీర్గా చేసి అప్రోచ్ చేసి కలెక్షన్ చేసి ఇవ్వండి. ఐ విల్ రియలీ హ్యాపీ టు సర్వ్ టు ది వాసవి మాత విత్ యువర్ సపోర్ట్. అదే మరి మీరు ఎవరైనా పెద్ద దాత ఉంటారు, వీళ్ళు బాగా ఇవ్వగలుగుతారు అంటే మీరు రెఫరెన్స్ ఇవ్వండి. మీరు చెప్పిన చోటకి నేను వస్తాను, మనం కలిసిపోతాము. మీరు పోండి, లేకపోతే నేను వస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ వీఆర్ గోయింగ్ టు రెనోవేట్ అవర్ 30 years టెంపుల్. జై వాసవి. మీరు బాగా సపోర్ట్ చేయండి. రాబోయే ప్రోగ్రాంలు, పెద్ద ప్రోగ్రాం మీకు తెలుసు, జిఎంఆర్ గిఫ్ట్ హ్యాంపర్ డిస్ట్రిబ్యూషను. మీ యొక్క సపోర్ట్ కావాలి మనందరికీ. వాళ్ళ యొక్క ఆశీస్సులు కావాలి జిఎంఆర్ వాళ్ళది. మనం వచ్చి ఆర్యవైశ్యాస్ బయోడేటా తీస్తున్నాము, ఒక ఫామ్స్ రెడీ చేస్తున్నాము. మీకు తెలిసిన ఆర్యవైశ్యాస్కి అందరికీ ఇన్ఫామ్ చేసి బయోడేటా చేయమనండి. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని మెంబర్షిప్ చేరమనండి.
ఓకే, పాత మెంబర్షిప్లు కూడా ఉండేవాళ్ళు కూడా దయచేసి అప్డేట్ చేయండి. మా దగ్గర లేవు, ఉంటే మిమ్మల్ని అడగము, మీ కమ్యూనికేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు మీ మెంబర్షిప్ చేర్పించి దయచేసి ఈ యొక్క ఫేమస్ అయిన చాలా హిస్టరీ ఉండే తమిళనాడు ఆర్య వైశ్య మహాసభ గ్రేటర్ చెన్నైని డెవలప్ చేయండి. థ్యాంక్ యూ. జై వాసవి.